చెప్పండి ఎట్లా చూస్తున్నారు అక్క? నీళ్ళ దోపిడీ జరుగుతుందనేది కేసీఆర్ సాక్షాన చెప్తా ఉన్నాడు. సో ఏం చెప్తారు? దోపిడీ జరుగుతుందంటే ఏం చెప్తాం? దోపిడీ జరిగేదాన్ని దోపిడీ జరుగుతుందని చెప్తున్నారు. వాళ్ళేమో దోపిడీ లేదు ఏం లేదు, అసలు వాళ్ళకి నిద్ర అంటారు కదా, కుంభకర్ణుని నిద్రపోయినట్టు పోతున్నారు. తెలంగాణని ఇక్కడ మొత్తం దోసుక తింటున్నా కానీ రేవంత్ రెడ్డి చేతిలో పెట్టేసిండ్రు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టేసి కథం ఇక నోరు మూసుకొని కూర్చున్నారు. అసలు ఒక మన రాష్ట్రం నుంచి నీళ్ళు పోతున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వరకు ధర్నాలైనా ఎక్కడ వరకు ఢిల్లీ వరకు పోయినా ఏం పోయినా కానీ అది ఆపడానికి ప్రయత్నం చేయాలి. కానీ అది ఆపకుండా అంటారు కదా, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడు ఏం మాట్లాడుతున్నా వానికి అర్థమవుతలేదు. ఏ మినిస్టర్ అయితే ఏం అడుగు ఎక్కడ పోతున్నాయి నీళ్ళు? నీ ఇంట్లోకించి పక్క మన ఇంట్లో 2 బిందెల నీళ్ళు ఉంటాయి తమ్మి. ఓ బిందె నీళ్ళు ఎత్తుకొని పోతే మనం నా వారం రోజులు 10 రోజులు ఏం తాగుతాం? మళ్ళీ నల్ల రాదని తెలుసు. మళ్ళీ వీడు ఏ మినిస్టర్ అయితే ఏమున్నది, ఆడ నీళ్ళు పోతున్నాయి అని తెలియదా? ఏమనంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన అంటుండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైతే 2 ఏళ్ల నుంచి మీకు జగన్మోహన్ రెడ్డితో అప్పుడు గతంలో ఒప్పందం చేసుకున్నారు, అప్పుడు అన్యాయం మళ్ళీ మీరు ఒప్పందం తీసేసుకునేది ఉండి కేసీఆర్ చేయనివన్నీ మీరు కేసీఆర్ చేయనివన్నీ మేము చేస్తా అన్నారు కదా. కేసీఆర్ చేసిండు అనుకో, మీరేం చేసిండ్రు? కాళేశ్వరంది మళ్ళీ పర్రెలు వచ్చినాయి అన్నారు, ఏం చేసిండ్రు? కేసీఆర్ 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 జపం తప్ప వేరేది రాదా? ప్రజలకు ఏమవుతుంది, అన్యాయం అవుతున్నదని చూసుకోరా? అంటే కేసీఆర్ బయటకు వస్తేనే ఇవన్నీ బయట పెడతారా మీరు? కేసీఆర్ వస్తేనే ఇవన్నీ గుర్తొచ్చినా? కేసీఆర్ వచ్చి చెప్తానే కదమ్మా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. కేసీఆర్ బాబు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈరోజు పాలమూరు మనకు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు నీళ్ళు ఎత్తుకపోతున్నారు అంటేనే కదా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఎక్కడ పోయిండు రేవంత్ రెడ్డి? వాన్ మెస్సీతో చెడ్డి వేసుకొని ఆడుకుంటున్నాడు. 100 కోట్లు ఖర్చు పెట్టి వాన్ మన్మడు వాడు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా ఫ్యూచర్ సిటీ అని ఎక్కడ ఫ్యూచర్ సిటీలో పోయిండు. ఇన్ని రోజులు బాపు కేసీఆర్ అన్నప్పుడు ఇవన్నీ ఎక్కడ ఎవరు మాట్లాడినరు? పొన్నం ప్రభాకర్ ఎక్కడున్నాడు? బాపు కేసీఆర్ వస్తేనే మాట్లాడతారు, లేకుంటే వీళ్ళు మాట్లాడరు. బాపు కేసీఆర్ కోసమే వీళ్ళు ప్రజలను పట్టించుకుంటారు, లేకుంటే ప్రజలను వదిలిపెట్టేసారు గాలికి. కేసీఆర్ మా గురించి మాట్లాడితేనే ప్రజల గురించి కేసీఆర్ మాట్లాడతాడు కాబట్టి ఈరోజు ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. బాపు కేసీఆర్ వస్తే మాకు న్యాయం చేస్తాడు, ఏవైతే హామీలు ఇస్తాయో అవన్నీ గల్లా పట్టుకొని మెడలోంచి అవన్నీ ఇప్పిస్తా అని చెప్పి ఈరోజు బాపు కేసీఆర్ వచ్చిండు. ఎకనామిక్ ఎక్కడ పోయింది? భూముల రేట్లు ఎక్కడ పోయినాయి? మొన్న చెప్పిండు కదా బాపు, ఎట్లా పడిపోయింది భూముల రేట్లు, అవి క్రైమ్ రేట్ ఎట్లా పెరిగిపోయింది, మానభంగాలు ఎట్లయితున్నాయి, గురుకులాలలో ఎట్లా, ప్రతిదీ రేవంత్ రెడ్డి తెలంగాణను బొందబెట్టడానికి అని అనుకుంటున్నాడు కాబట్టే బాపు కేసీఆర్ బయటికి వచ్చిండు. రేవంత్ రెడ్డిని బొందబెట్టిన దాకా వదిలిపెట్టేది లేదు. కొత్తగా కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నోటీసులు కూడా ఇస్తున్నారు అంటున్నారు. ఏదో ఒక టైంపాస్ చేస్తుంటాడు తమ్మి. కేసీఆర్ వచ్చిండా ఇన్ని రోజులు ఏమన్నా అన్నాడా? ఏమన్నాడు? ఇది భయపట్టిస్తుంటాడు. నేను అల్ల దాపిస్తా, నేను ఇళ్ళ చేపిస్తా. మొన్నటిదాకా మన కేటీఆర్ అన్నది అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఇది అంటాడు, హరీష్ అని అంటాడు. టైంపాస్ 2 ఏళ్ళు టైంపాస్ అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఇదే టైంపాస్ చేస్తాడు. ఎవడేం బీకలేడు, ఏ తప్పు చేయలేదైనా. ఏ తప్పు చేసి నీలాగా దొంగల్లాగా గజం గజం భూమికి భూ కబ్జాలు చేసి హైడ్రా తీసుకొచ్చి వందల వేల మందిని నిరాశయం చేసి అంటారు కదా, గరీబోల కలకల తీసుకోలే కేసీఆర్. అందరిది మా 4 కోట్ల ప్రజలది దీవెనార్తి ఆయన ఎంబడున్నది. 4 కోట్ల ప్రజలు కేసీఆర్ మీద ఈగగుల వాళ్తే ఖతం చేసేస్తాం బిడ్డ. రేవంత్ రెడ్డికి చెప్పేది ఇది ఒకటే, నేను రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఎవరైనా పర్లేదు, ఈరోజు బాపు కేసీఆర్ని ఎవరైనా అని మా బాపు కేసీఆర్ దగ్గరకు వస్తే ఖతం చేసేది ఉన్నది. తోలు అన్నాడు ఆయన, నేనైతే ఖతమే చేసేస్తాం ఆయన దగ్గరకు వస్తే. మేమందరం చాలా ఆయన మిమ్మల్ని మీ దగ్గర దాకా రానియము, ఆయన దగ్గరకు వస్తే మాత్రం వదిలిపెట్టాం. గతంలో అప్పు చేసారు, రాష్ట్రాన్ని ఆగం చేసారు, ప్రాజెక్టుల పేరు చెప్పుకొని దోచుకున్నారు అనేది రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఒక పిచ్చోడాడు. పిచ్చోనికి వానికి ఏం అర్థమవుతుంది? ఎమ్మెల్యే నుంచి సీఎం అయిండాడు, ఒక మంత్రి కూడా కాలేదు వాడు. వానికి ఎక్కడ ఏముంటుందో తెలియదు. ఏం చేసినా ఇప్పుడు నువ్వేం చేసినావు? మళ్ళీ బాపు కేసీఆర్ ఈ ప్రగతి లేకుండా ఏం చేయకుండా ఇల్లు అంటారు కదా, సెక్రటరీ కట్టిండు. ఇప్పుడు చూడు పోలీస్ది ఇది ఉన్నది, కమాండో, మళ్ళీ అంటే యాదాద్రి. అసలు ఏదని చెప్తాము? తెలంగాణను ఒక బంగారు తెలంగాణ చేసిండు బాపు కేసీఆర్. అప్పు పంపిస్తుంటివా? లేకపోతే సోనియా గాంధీ ఏమైనా పంపించిందా? కేసీఆర్ ఇవి అప్పు చేయకుండా మళ్ళీ మీరు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కదా, మళ్ళీ ఆమెకి ఏమైనా సొమ్ములు పంపిస్తే గిన కేసీఆర్ అవన్నీ పక్కన పెట్టుకొని నీలాగా తెలంగాణ తల్లి సొమ్ములు తీసేసి ఎట్లయితే తెలంగాణను బిచ్చబామెలాగా నిలబెట్టినావు చూడు, ఇప్పుడు అదే ఫ్యూచర్ సిటీలా అట్లాగినా ఈయన పక్కకు పెట్టేసుకొని అప్పులు చేసిండా? 2.5 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఏ ప్రగతి అంటే ఏ స్కీమ్లో పెట్టినావు?
ఏ అంటారు కదా డబల్ బెడ్రూమ్లు కట్టినవా? ఏం చేసినావు? గురుకులాలు కట్టినవా? ఏం చూపించినావు? ప్రగతి ఏం చేసినావు చెప్పు? అప్పులు చేసి ఏం చేసినావు? అప్పులు చేసి మిత్తిలు కట్టిన అంటున్నావు. ఎంత 2,000 కోట్లు నెలకు మిత్తి కడితే 2.5 లక్షల అప్పు అవుతుందా? ఎవరికి చెప్తున్నాడు? ఎవరి చెవుల పువ్వు ఉన్నది? ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? మళ్ళీ రాత్రికి అంటారు కదా, రాత్రిది పొద్దున్న దిగకపోతే గిన మాట్లాడుతున్నాడు ఏమో మరి రేవంత్ రెడ్డి. అర్థమవుతలేదు. అంటే ఆ అప్పు చేసి ఆ గతంలో 7 లక్షల కోట్ల పైగా అప్పు చేసిర్రు. ఆ అప్పు తీర్చడానికి మేము అటు అప్పు తీర్చుకుంటూ ఇటు అభివృద్ధి చేసుకుంటూ అటు గ్యారెంటీలు ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం. అభివృద్ధి ఏం అభివృద్ధి చేసిండు? అని బిల్డింగ్లు అన్నదమ్ములకు అందరికీ కంపెనీలు అవచ్చినాయి ఇవ్వచ్చినాయి బోకస్గా ఇచ్చినాయి అన్న వాని ఇండ్లు కట్టుకున్నా. వాని మంత్రులు అందరు ఇప్పుడు ఎట్లుండే వాడు ఎట్లుండే వాడు ఒక రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిండు రేవంత్ రెడ్డి కొత్తలా. ఇప్పుడు ఎట్లున్నాడు? మెస్సీని తీసుకొచ్చి మన్మన్తో ఫుట్బాల్ ఆడిపించేదాకా 2 ఏళ్లలో ఎదిగిపోయిన రేవంత్ రెడ్డి ఈరోజు ఏం అభివృద్ధి చేసినావు నువ్వు? అభివృద్ధి చేసి నీ చేతిలో పెడితే తెలంగాణను మొత్తము ధ్వంసం చేస్తున్నావు నువ్వు. అర్థమవుతుందా? తెలంగాణను మొత్తం చెరువుల పేర్ల మీద బాపు కేసీఆర్ 3 నుంచి 4,000 చెరువులను క్లీన్ చేయించిండు ఆయన. కాళేశ్వరం తీసుకొని 2.5 నుంచి 3 లక్షల టన్నుల పంట పంటిపించాడు. నువ్వు ఈరోజు ఏం చేయించినావు? తెలంగాణలో రైతులకు యూరియా ఇయ్యలేని దుస్థితి తీసుకొచ్చినావు. ఒక్కొక్కరు ఎంత ఆటో పంపిస్తే యూరియా ఇస్తుండే 2-3 నెలల నుంచి అది చేసుకుంటూ ఉన్నారు. రైతులకు ఏం అభివృద్ధి చేసిండు? తెలంగాణను బొంద పెడుతున్నాడు అంతే, అంతకు మించి ఏం చేయలేదు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇంకా ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పి మాట ఇవ్వడం ఖచ్చితంగా బాపు కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉంటాడు. ఈ 2 ఏళ్ల అన్యాయాన్ని ప్రతి ఒక్కరు బాపు కేసీఆర్ రావాలి అని చెప్పి అన్నందుకు ప్రజల మాట మీద ఈరోజు బాపు కేసీఆర్ 3 ఏళ్ళు మళ్ళా యుద్ధం ఎట్లయితే ఉద్యమాలలో చేసిండో అట్లనే చేసి ఈరోజు బాపు కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యే వరకు వదిలిపెట్టాడు.